హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 60. 2 రోజుల తర్వాత చెప్పిన సమయానికి ఫోటో కాపీలు పట్టుకుని రాలేదు అమర్. ఎందుకంటే తన దగ్గర అవి లేవు. కానీ తన మీద పడిన నిందను తాను తుడుచుకోవడానికి ప్రయత్నించకుండా చాలా పెద్ద తప్పు చేశాడు. ముందు రోజు రాత్రి నేను అమర్తో ఫోన్లో మాట్లాడినప్పుడు, నిజంగా నాకే తప్పు తెలియదు సింధు, నువ్వైనా నన్ను నమ్ము, నా దగ్గర ఎటువంటి ఫోటో కాపీలు లేవు. అందరూ నన్ను చెడ్డవాడిగా చూస్తున్నా తట్టుకుంటున్న నా మనసు శ్రవంతి మాత్రం అలా మాట్లాడితే తట్టుకోలేకపోతోంది. ఇక నాకైతే బ్రతకాలని లేదు సింధు అని బాధగా మాట్లాడుతూ ఫోన్ పెట్టేశాడు. తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అమర్. అన్న ప్రకారం 2 రోజులు పూర్తయిపోయాయి. ఆ రోజు అందరూ వచ్చారు, కానీ అమర్ మాత్రం రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వర్మగారు చాలా టెన్షన్ పడుతూ వచ్చి వాళ్ళ అబ్బాయి కనిపించటం లేదు అని అందరికీ చెప్పారు. కానీ అక్కడ వర్మగారు చెప్పిన మాటలు నమ్మటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. నేను తనతో మాట్లాడాను. తను చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు. ఒకవేళ ఆ ఫ్రస్ట్రేషన్లో, బాధలో ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడేమో అని నాకు తెలిసిన విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి అని ప్రయత్నిస్తే నన్ను మాట్లాడనివ్వకుండా అక్కడ ఆపేస్తున్నారు. చిన్నపిల్లవి మధ్యలో దూరకు అంటూ తిడుతున్నారు. కాసేపటి తరువాత నన్ను రాజేష్ని ఇంటికి పంపించేశారు. ఇక అక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో అనే టెన్షన్ ఎక్కువైంది ఇద్దరికి. తరువాత తెలిసింది, నేను వెళ్ళిపోయాక అక్కడ చాలా పెద్ద గొడవలే జరిగాయని. వర్మగారు, రాఘవరావు అంకుల్ కొట్టుకుని అంత దూరం వెళ్ళారని, నా కూతురు జీవితం పాడు చేయాలని మీరు కావాలని అబద్ధం చెప్తున్నారని రాఘవ అంకుల్, మీరే కావాలని నా కొడుకుని ఏదో చేశారు అంటూ వర్మ అంకుల్. చిన్నగా మొదలైన వాదన పెరిగి పెద్దదై గొడవగా మారింది. ఒకరి మీద ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకునే స్థాయికి కూడా వెళ్ళిందంట ఆ గొడవ. ఒక అమ్మాయిగా ఇటువంటి పరిస్థితుల్లో శ్రవంతి ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఎలా తట్టుకుంటుందో ఊహించుకుంటేనే చాలా భయం వేసింది. కానీ తనను కలవలేక, తనని ఓదార్చలేక సతమతమయ్యాను. శ్రవంతి, అమర్లకి కామన్ ఫ్రెండ్స్గా ఉన్న నన్ను, రాజేష్ని పదే పదే పోలీస్ స్టేషన్కి పిలవటం, విచారణ పేరుతో బాధించడం భరించలేక, ఇవన్నీ పడలేక ఉన్న ఊరు, సొంత ఇల్లు వదులుకొని హైదరాబాద్కి మకాం మార్చేశాం. తరువాత అమర్, శ్రవంతి ఏమయ్యారో తెలియదు. రాజేష్ని బెంగళూరులో ఇంటర్మీడియట్, ఆ తర్వాత అమెరికాలో పై చదువులకు పంపించేశారు. అసలు అమర్ బ్రతికే ఉన్నాడో లేదో, ఆ రోజు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత ఎన్ని రోజులు పోలీసులు వెతికినా ఎందుకు కనిపించలేదు అనేవన్నీ అంతు చిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత నా స్నేహితురాల్ని కలవటానికని హైదరాబాదులో ఒక కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ కనిపించింది శ్రవంతి. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఒక్క ఉదుటన వెళ్ళి తనతో మాట్లాడాలని పరిగెత్తాను. నన్ను చూడగానే గట్టిగా వాటేసుకుని పిచ్చిదానిలా బాగా ఏడ్చింది శ్రవంతి. ఆ సంఘటన జరిగిన తరువాత తన మేనబావ అయిన భరత్కిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారని, కానీ శ్రవంతి అమ్మమ్మ అయిన రాఘవమ్మ గారు ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి ఆపించి తనను హైదరాబాద్ తీసుకుని వచ్చి చదివిస్తున్నారని చెప్పి బోరుమంది శ్రవంతి. కాసేపు తన బాధ తొలగిపోయే వరకు మౌనంగా ఊరుకున్నాను. ఆ తరువాత, అమర్ కనిపించాడా శ్రవంతి అన్న ప్రశ్నకు కోపంగా చూసి, తన వల్లే కదా సింధు మనందరి జీవితాలు ఇలా మారిపోయాయి. చెట్టుకొకరు పుట్టకొకరులా చెదిరిపోయాము. అయినా మనమందరం ఎన్ని కలలు కన్నాం. అందరం కలిసి ఒకేలా చదివి ఎప్పటికీ స్నేహితులుగానే ఉండాలి అనుకున్నాం కదా. కానీ తను ఎందుకు అలా చేశాడు సింధు? అంటే నువ్వు అమర్ తప్పు చేశాడు అని నమ్ముతున్నావా శ్రవంతి అన్న నా ప్రశ్నకు, మరేం చేయను సింధు, పరిస్థితులన్నీ తనే ఆ పని చేశాడు అన్నట్లుగా అనిపిస్తున్నాయి. కానీ తన మీద ప్రేమ ఇంకా నన్ను గుడ్డిదానిగానే ఉంచుతోంది. తనంటే ఇష్టం పోవడం లేదు. ఆ పని తను చేయకపోయి ఉంటే బాగుండు అని నా మనసు కోరుకోని రోజు లేదు. ఆ రోజు తను నా దగ్గరకు వచ్చి వెళ్ళిన తరువాత ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఎంతో ఘనంగా అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. సరిగ్గా మేము ఊరికి బయలుదేరే సమయానికి ఎవరో
అక్కడ ఊరిలో ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. ఆ అబ్బాయి కవర్ తీసుకుని వచ్చి నా చేతికిచ్చి, "ఇది అమర్ పంపించాడక్క. కేవలం నీకోసమేనంట. నీకు మాత్రమే ఇమ్మన్నాడు" అని అందరి ముందు నా చేతిలో పెట్టి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న నాన్న కోపంతో ఊగిపోతూ ఆ కవర్ చింపి చూసేసరికి అందులో మేమిద్దరం కలిసి ఉన్న ఫోటోలున్నాయి. అయినా ఈ పని ఇంకెవరు చేస్తారు సింధు? అలా అని తను తప్పు చేశాడు అనను. మేమిద్దరం కలిసిన మొదటి క్షణాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని తను సరదాగా ఫోటోలు తీసి ఉండొచ్చు. నన్ను సర్ప్రైజ్ చేయాలని నాకు మాత్రమే అందేలా ఎవరితో అయినా పంపించి ఉండొచ్చు. కానీ దానివల్ల ఎంత పెద్ద గొడవ జరిగింది. అయినా జ్ఞాపకాలు అనేవి దగ్గరగా ఉంటే సరిపోదా? ఇలా 10 మందిలో కనిపిస్తేనే అవి తీపి గుర్తులుగా మారతాయో సింధు? అంత చిన్న విషయాన్ని తను ఎలా అర్థం చేసుకోలేకపోయాడు? అందుకే నాకు తన మీద కోపం వచ్చింది. అయ్యో శ్రవంతి, ఎంత పని జరిగిపోయింది. నువ్వు తనని అపార్థం చేసుకున్నావు అనుకున్న అమర్ ఆ రోజు నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు శ్రవంతియే నన్ను అనుమానించిన తరువాత ఇక నేను బ్రతికి ఉండి అనవసరం, నేను చనిపోతాను అన్నాడు. నాకు చాలా భయం వేసింది. ఆ మరుసటి రోజు నుండి తను కనిపించలేదు. ఇప్పుడు ఏమయ్యాడో ఎక్కడున్నాడో ఏమో ఏమీ తెలియటం లేదు. ఏమంటున్నావు సింధు? కోపంలో ఒక మాట అంటే అనుమానించినట్లేనా? బాధలో ఒక మాట అనకూడదా? తను చేసిన పిచ్చి పని వల్ల అందరం రోడ్డు మీద నిలబడవలసి వచ్చింది అనే బాధలో ఒక మాట అన్నాను. దానికే అటువంటి నిర్ణయం తీసుకుంటారా? అయినా తనకు ఏమీ కాదు సింధు. తను బ్రతికే ఉంటాడు. ఎందుకంటే అమర్కి ఏమైనా అయ్యుంటే ఈ పాటికి శ్రవంతి చనిపోయి చాలా కాలమే అయ్యుండేది. నా మనసు గట్టిగా నమ్ముతోంది అమర్ బ్రతికే ఉన్నాడు. ఎప్పటికైనా నన్ను కలుస్తాడు. తను నాకు ఎన్నోసార్లు చెప్పాడు సింధు, అమర్కి సరైన జోడి శ్రవంతినే అని. కాబట్టి మా ఇద్దరిని తన నమ్మకమే కలుపుతుంది. ఖచ్చితంగా కలుపుతుంది. తనని తప్ప మరింకే అబ్బాయిని నేను భర్తగా చూడలేకపోతున్నాను. ఎవరిని చూసినా అమర్ని చూసినట్లే అనిపిస్తోంది. తను నా ప్రాణం సింధు. నా ప్రాణం నన్ను వెతుక్కుంటూ వచ్చే వరకు ఈ జీవితం ఇలానే గడుపుతాను తప్ప వేరే ఎవరికీ శ్రవంతి జోడి అవ్వదు అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. అక్కడి నుండి శ్రవంతి అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్న సమయంలో కలవటం, మేమిద్దరం ఫోన్ మాట్లాడటం వల్ల ముందు కన్నా శ్రవంతిలో చాలా మార్పునే వచ్చింది. కానీ అమర్ని మర్చిపోలేక, తనని తాను మామూలు మనిషిని చేసుకోలేక, అనుక్షణం తను అనుభవిస్తున్న నరకాన్ని ప్రత్యక్షంగా చూస్తూ కూడా నిస్సహాయురాలుగా మిగిలిపోయిన ఒక స్నేహితురాలిగా నా మీద నాకే అసహ్యం వేసింది. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తరువాత శ్రవంతి తన పుట్టినరోజు చేసుకోవాలి అనుకుంటున్నట్లుగా మాట్లాడుతోందంటే ఖచ్చితంగా తన జీవితంలో ఏదో ఆనందకరమైన సన్నివేశం జరిగే ఉంటుంది. అంటే అమర్ కనిపించి ఉంటాడా? కానీ ఎందుకు తను ఈ విషయం నాకు చెప్పటం లేదు? వెంటనే శ్రవంతి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకోవాలి అని తన గతం తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారుకుంది సింధు. ఇదండి మన చక్రవాక పక్షులైన శ్రవంతి అమర్ల అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అసలు అమర్ మధ్యలో ఏమైపోయాడు, మళ్ళీ శ్రవంతి లెక్చరర్గా వచ్చిన కాలేజీలో స్టూడెంట్గా ఎలా మారాడు అనేది తరువాత నెమ్మదిగా చెప్పుకుందాం. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రజెంట్లోకి వచ్చేద్దాం. లేకపోతే బోర్ కొడుతుంది కదా, మీరేమంటారు? అందుకే రేపటి నుండి ఫ్రెష్ స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.